అబ్బా, ఎంత ముద్దొస్తున్నాయో మీసాలు. పెనిమిటి పెనిమిటి అలా పెనిమిటి అంటాం మానవా? మా పుట్టింట్లో మొగుడిని అట్లాగే పిలుస్తారు. అది కాదు పెనిమిటి, అందరి మొగుడు పెళ్ళాలు మనలాగే పోట్లాడుకుంటారా? అంతేగా, పగలు పోట్లాట, రాత్రికి కొట్లాట, అదే సంసారం. అంటే ఏం తెలియకుండానే పిల్లాన్ని కన్నావా? అది కాదు, మూడు నిద్రలకి పుట్టింటికి వెళ్ళొచ్చాగా మర్చిపోయా. అది కాదు బంగారం, ఇప్పుడు భార్యాభర్తల కోపం వస్తే రాత్రికి పాట పాడుకుంటారు. ఆ పాట ఎవ్వరూ వినకూడదు. రాత్రి కోపం వస్తే పగలు పాడతారు. ఇందాక నీ పాటలా? అదన్నమాట. అయితే ఈ రోజు నుంచి నాకు కోపం వస్తే మీరు, మీ కోపం వస్తే నేను పాట పాడాలి. అదన్నమాట. మరి నాకు రాకపోతే? నేను నేర్పుతాగా. అయితే త్వరగా నేర్పు. నేర్పనా? నేర్పనా? ఏయ్. మావా మావా, మ్మ్. నేను నిన్నొకటి అడిగాను. ఒకటేంటి, చాలా అడిగావు. అడిగిన చాలాలో ఒక్కటంటే ఒకటి ముఖ్యమైంది. ఏంటది? మా అన్నయ్యకి నీ చెల్లెల నుంచి పెళ్లి చేసే విషయం. పార్వతి, ఈ కుండమార్పిడి విషయం నాకు ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్పావు, కానీ మనసు మారొచ్చుగా. మారదు. మార్చుకో. చూడు పార్వతి, అక్కడ నా చెల్లెలికి ఏదైనా బాధ కలిగితే అది ఇక్కడ ప్రతిఫలిస్తుంది, ఇక్కడ నీకేదైనా బాధ కలిగితే అది అక్కడ ప్రతిఫలిస్తుంది. అందుకని అలాంటి ఆలోచనలన్నీ మానుకొని పడుకో, ఇంకేమొద్దు. అంతే, మంచం పైన పెళ్ళాం మీద ప్రేమ, మంచం దిగాక ప్రేమ తుస్సు అన్ని తుస్సు, అదన్నమాట. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నా మాట విన్నారు కనుక. కొద్దిగా తిన్నానా? పార్వతి, ఏమైంది నీకు? మాకేమీ కాలే స్వామి, మేము బాగానే ఉన్నాం. మాకేం తక్కువ, చాలా సంతోషంగా ఉన్నాం. పార్వతి, చూడు పార్వతి, నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా, నా చెల్లెలు ఒప్పుకోవాలిగా. అన్నయ్య, వదిన ఏం చేసినా నా మంచికే చేస్తుంది. చూస్తూ చూస్తూ నన్ను నిప్పుల్లోకి తోసేది కదా. ఎవరి నుదుట ఏం రాసుంటే అదే జరుగుతుంది. సరే, సాంప్రదాయ ప్రకారం తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని మీ అన్నయ్య కబురు చేయి. మీ అన్నయ్య ఇక్కడ లేడు. నేను ఇక్కడ అరిస్తే అక్కడ మా అన్నయ్య వినపడుతుంది. ఏంటమ్మా కబురు చేశారట? పెళ్ళంత హడావిడి మా పుట్టింట్లో ఎలా జరుగుతుందో అంతా అలాగే జరగాలి. ఫాలోయింగ్ అదనమాట.